ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2059 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి నవంబర్ 11, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ ఎయిర్ 2 వీటితో పాటు రాదు. ఐఫోన్ 18 Pro 18 Pro Maxతో పాటు రాదు. రెండు రకాలుగా డివైడ్ చేస్తుంది యాపిల్. ఈవెన్ ఐఫోన్ 18 కూడా మీకు 2026లో రాదు. ఇంకా ఐఫోన్ 17 వచ్చింది కదా, ఇప్పుడు ఐఫోన్ 18 కోసం మీరు వెయిట్ చేయాలనుకుంటే 2027 ఫస్ట్ హాఫ్లో వస్తుంది. ఐఫోన్ 18, ఐఫోన్ 18e అండ్ ఐఫోన్ ఎయిర్ 2 ఇవన్నీ మీకు 2027 ఫస్ట్ హాఫ్లో వస్తాయి. ఇప్పుడు 2026 సెప్టెంబర్ ఆ టైంకి యాపిల్ మెయిన్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది కదా, దానిలో మాత్రం ఐఫోన్ 18 Pro 18 Pro Max అండ్ ఐఫోన్ ఆల్ట్రా యాడ్ అవ్వబోతుంది. ఐఫోన్ ఆల్ట్రా అంటే ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ యాపిల్ నుంచి రాబోతుంది. సో ఇది యాపిల్ అప్కమింగ్ లైనప్. అయితే నెక్స్ట్ వాట్సాప్ నుంచి వాట్సాప్ త్వరలోనే థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనం క్రాస్గా మెసేజ్ పంపించే ఆప్షన్ తీసుకొని వస్తుంది. కాకపోతే ఇండియాకి అయితే రాదు. EU కంట్రీస్ ఉంటాయి కదా, యూరోపియన్ యూనియన్, వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వాట్సాప్ నుంచి వాళ్ళు టెలిగ్రామ్కి మెసేజ్ పంపించవచ్చు. వాట్సాప్ నుంచి ఇప్పుడు మన క్యారెక్టైట్ అండ్ యాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏదైనా యాప్స్కి వాళ్ళు మెసేజ్ అయితే పంపించవచ్చు. వాళ్ళు కూడా వీళ్ళకి మెసేజ్ పంపించవచ్చు. వాట్సాప్కి వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ పైన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, థర్డ్ పార్టీ యాప్స్ అని చెప్పేసి. దానిలోకి వెళ్తే వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలన్నా టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది బీటాలో కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ EU కంట్రీస్కి తీసుకొని వస్తారు, ఇండియాకి అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రాన్సిస్ వ్యాంగ్, రియల్మీ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్. ఈయన చెప్పేదాని ప్రకారం చూస్తే మీరు ఒకవేళ మొబైల్ కొనాలనుకుంటే 2025లో కొనుక్కోండి. 2026లో మొత్తం ప్రైజెస్ పెరగబోతున్నాయి అంటున్నారు. రేట్లన్నీ పెరుగుతాయి అంట. ఏదైతే కాంపోనెంట్స్ మొబైల్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం, పార్ట్స్ అన్ని రేట్లు పెరుగుతాయి. ఓవరాల్ కాస్ట్ అయితే మొబైల్ పెరుగుతుంది. కొనుక్కోవాలనుకుంటే 2025లో కొనుక్కోండి అని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఎంత పెరిగినా కానీ దసరా సేల్కి ఆఫర్లో తగ్గాల్సిందే. నెక్స్ట్ మనకి వాలరెంట్ మొబైల్. ఈ గేమ్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పీసీలో చాలా పాపులర్ గేమ్ ఇది. అండ్ ఇది రూమర్స్ ప్రకారం అయితే ఫిబ్రవరి 2026లో అన్ని దేశాలకు రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. చూడాలి నిజంగా తెస్తారా. ఇది వస్తే మాత్రం ప్రెజెంట్ ఇండియాలో BGMIకి, కాల్ ఆఫ్ డ్యూటీకి ఇట్లాంటి వాటికి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ChatGPT నుంచి ChatGPTలో కొత్త ఫీచర్ అయితే కనిపిస్తుంది. బీటాలో ఉంది ఇది. ఇక్కడ గ్రూప్ చాట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఇది చూడడానికి లైక్ డిస్కార్డ్ లాగా అనిపిస్తుంది. ఎవరైనా కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి అక్కడ డిస్కషన్ చేసుకోవడం, ఒక సబ్జెక్ట్ గురించి ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే ChatGPTని అడగడం, అక్కడి నుంచి క్లారిఫై చేసుకోవడం. సో ఈ థీమ్లో వాళ్ళు ఆలోచించినట్టు అర్థమవుతుంది. అది ఎప్పుడు తీసుకొస్తుంది లేదు, బీటాలో అయితే కనిపిస్తుంది. ఒకవేళ స్టేబుల్ వర్షన్ అప్డేట్లో వస్తే మీకు మళ్ళీ ఇంటిమేషన్ అయితే ఇస్తాం. ChatGPT మీద కెనడా అండ్ USలో 7 కేసులు అయితే నమోదైనాయి, లా సూట్స్. ఏం చేసింది ChatGPT అంటే, వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే సూసైడ్ కోచ్ లాగా అది వ్యవహరిస్తూ ఉంది అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు. అంటే ఎవరైనా చచ్చిపోదాం అని చెప్పేసి వచ్చి దాన్ని క్వశ్చన్ అడిగితే దానికి వారి సలహాలు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంది అని చెప్పేసి వీళ్ళు కేసు అయితే వేశారు. ఇది ఈజీగా బయటకు వచ్చేస్తారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ముందే చెప్తారనమాట ఇది ఎట్లాంటి లీగల్ అడ్వైజెస్ ఇవ్వదు, ఇది చాట్ బాట్, దీన్ని అనుసరించకండి అని చెప్పేసి చెప్తారు ముందే. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి. లీగల్ అడ్వైజెస్ కానీ, హెల్త్ సంబంధించి కానీ ఇట్లాంటి పాటించొద్దని కూడా చెప్తారు. వీళ్ళు కేసెస్ని కూడా అదే, అసలు వీళ్ళు అడ్వైజ్ ఇవ్వకూడదు. ChatGPTలో హెల్త్ రిలేటెడ్ అడ్వైజ్ ఇవ్వకూడదు, లీగల్ సంబంధించి అడ్వైజ్ ఇవ్వకూడదు, ఇలాంటి చనిపోవడానికి ఇట్లాంటి ఉంటాయి, ఇట్లాంటి వాటికి సంబంధించి అడ్వైజ్లు ఇవ్వకూడదు అని చెప్పేసి కేసు అయితే వేశారు. మరి చూడాలి ఏమైందో. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బజాజ్ నుంచి BLDC ఫ్యాన్ ఒకటి 1857 రూపాయలకి వస్తుంది. రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి. ఇది ఒక కలరే వస్తుంది, లైట్ కలర్. ఒకవేళ మీరు వేరే కలర్స్కి వెళ్తే మాత్రం 2050 రూపాయల పైన ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఉంటే లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 17 Ultra కూడా టెలికన్వర్టర్ లెన్స్ రాబోతున్నాయి. X200 Pro చూసాం మనం, ఇప్పుడు X300 Proలో వస్తాయి. Oppo Find X9 Proలో కూడా టెలికన్వర్టర్ లెన్స్ వస్తున్నాయి. అందరూ ఇప్పుడు టెలికన్వర్టర్ లెన్స్ తీసుకొని వస్తున్నారు. 3 బ్రాండ్స్ ఇక్కడ పోటీ పడాయి ఈ కేటగిరీలో, Vivo, Oppo, Xiaomi. 3 ఫోన్స్ మనం టెలికన్వర్టర్ లెన్స్ చూడొచ్చు, టాప్ మోడల్స్ వీటి. ఈ మూడిట్లో ఫస్ట్ ఇండియాకు Oppo అయితే వస్తుంది. Oppo 18వ తారీఖు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. X9 Pro అండ్ Vivo వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది. X300 Pro అండ్ Xiaomi వచ్చేసరికి లేట్ కదా, ఇండియాకి రావడం చాలా లేట్. ఇది జనవరి, ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ క్వార్టర్ లేదా ఫస్ట్ హాఫ్ 2026. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా H70 Ultra గీక్ బెంచ్లో లిస్ట్ అయింది. H70 Ultra H50 Ultra సక్సెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యలో H60 Ultra తీసుకురాలి వీళ్ళు. లాస్ట్ టైం మనకి H60 సిరీస్ చాలా వచ్చినాయి. H60 Pro టాప్ మోడల్ అనమాట, 30,000 దగ్గర తీసుకొని వచ్చారు. ఈ అల్ట్రా మోడల్ ఎప్పుడు 40,000, 50,000 మధ్యలో తీసుకొస్తూ ఉంటారు. 50 Ultra తీసుకొచ్చారు కానీ తర్వాత తీసుకురాలా. ఇప్పుడు మళ్ళీ 70 Ultra రాబోతుంది. ఇది 8 Gen 5 ప్రాసెసర్తో రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. సేమ్ ప్రాసెసర్తో OnePlus నుంచి OnePlus 15R కూడా రావచ్చు. OnePlus 15R వచ్చేసరికి జనవరిలో వస్తుంది. అది ఇదే ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో ఇండియాకి అయితే రావచ్చు. అండ్ OnePlus 15 కూడా వస్తుంది కదా, OnePlus 15 నవంబర్ 13వ తారీఖు లాంచ్ అవుతుంది. అది ఫస్ట్ ఫోన్ ఇండియాలో 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే సోషల్ మీడియా యాప్స్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. కడుపు చేయండి 25 లక్షలు పట్టుకుపోయిన డబ్బులు. కడుపు చేసి 25 లక్షలు ఏంటంటే, మామూలుగా అందమైన అమ్మాయిలు ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు. ముఖ్యంగా 30+ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం జాబ్ చేస్తున్న డబ్బులు ఉంటాయి కదా,
కకృతి పడే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో వీళ్ళు అందమైన అమ్మాయిలు ఫోటోలు జస్ట్ కొంతమంది వీడియో కాల్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. చేసేసి వీళ్ళకి ఆఫర్ ఇస్తారు, మీరు ప్రెగ్నెంట్ చేయాలి అమ్మాయిని. ప్రెగ్నెంట్ చేస్తే వాళ్ళు ఏం చూడరు అనమాట, రిలీజన్, క్యాస్ట్, నల్లగున్నారు, తెల్లగున్నారు, లాగున్నారు, పొట్టిపోయినారు, ఇవన్నీ అనవసరం అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, మీకు 25 lakhs ఇస్తామని చెప్పేసి చెప్తారు. సో 25 lakhs కాబట్టి వీళ్ళు ఆ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ అని, GST అని, TDS అని ఇట్లా కొద్దిగా డబ్బులు అడుగుతూ ఉంటారు. అక్కడే కొంతమంది కట్ చేసేస్తారు. డబ్బులు అడుగుతున్నారంటే ఇది ఫ్రాడ్ అనుకొని చాలామంది కట్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ముందుకెళ్తారనమాట, ఆతృతతో ఆపుకోలేక ఇంకా ముందుకెళ్ళిపోతారు. అట్లా ఒక కాంట్రాక్టర్ చాలా ముందుకెళ్ళిపోయాడు. వాళ్ళు అడిగిన డబ్బులను ఇస్తా పోతే మనం లెక్క చూసుకుంటే మనవాడు 11 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు అయితే వేశాడు. 11 లక్షలు వేస్తే కానీ తెలియలా అవతల మనకు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, నాకు 11 లక్షలు పోయినాయి అని చెప్పేసి. తర్వాత ఇతను చూసి ఇంకొంతమంది వచ్చారనమాట, మాకు కూడా ఇట్లా డబ్బులు పోయినాయి అని చెప్పేసి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, కక్కుడుతుండాలి కానీ మరీ ఎంత ఉండకూడదు. సోషల్ మీడియా ఏది కనపడదు అది నమ్మేయడం, డబ్బులు అడుగుతున్నారు అంటే ఫ్రాడ్ అని అర్థం చేసుకోండి ప్రజెంట్ సోషల్ మీడియాలో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నాగరాజు అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 3 ఆఫర్లో 17,000 రూపాయలకు వస్తుంది, తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. నథింగ్ ఫోన్ 3 ఆఫర్లో 17,000 రూపాయలకి ఎప్పుడు రాలేదు. చాలా మంది నథింగ్ ఫోన్ 3 వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా కొన్ని మోసపోతా ఉన్నారు. నథింగ్ ఫోన్ 3 ఒకటి మీరు అఫీషియల్ కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో వాళ్ళు అమ్ముతున్నారు, ఫ్లిప్కార్ట్లోనే కొనుక్కోండి, వేరే ప్లాట్ఫామ్స్కి అయితే వెళ్ళకండి. ఇది మీరు ఎక్కడ చూసారో తెలియదు నాకు. ఒకవేళ మీకు 17,000 రూపాయలకి జెన్యూన్గా వచ్చింది అనుకోండి, ఏమైనా ఎక్స్చేంజ్ పెట్టేసి అట్లాంటి వాటికి, సో అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు, మంచి ఫోన్ ఆ ప్రైస్కి. మళ్ళీ చెప్తున్నా, ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఇది. మీరు వేరే ప్లాట్ఫామ్స్ చూడకండి, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో బ్యానర్లు కనపడితే వాటి మీద క్లిక్లు చేయకండి. ఇప్పుడు రోబ్లాక్స్ అన్న గేమ్ అయితే ఉంటుంది, ఎక్కువగా చిన్నపిల్లలు ఈ గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. ఈ గేమ్లో చాలా మంది అకౌంట్స్ నిన్న బ్యాన్ అయిపోయినాయి. చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు, మా అకౌంట్ బ్యాన్ అయిపోయింది అని చెప్పేసి. వీళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తారంటే ఈ అకౌంట్స్ అన్ని, ఈ అకౌంట్స్ లో ఒక కామన్ థింగ్ ఉంటుంది, వాళ్ళ యూజర్ నేమ్ లో 69 అనే నెంబర్ ఉంటుంది. 69 అనే నెంబర్ ఉంటే మొత్తం ఆ అకౌంట్స్ అన్నిటిని బ్లాక్ చేస్తారు, బ్యాన్ చేస్తారు వాళ్ళ ప్లాట్ఫామ్ లో. ఎందుకంటే 69 అనేది శృంగారంలో పొజిషన్ అనమాట. సో అది చాలా బ్యాడ్ అని చెప్పేసి వీళ్ళు ఆ 69 అనే నెంబర్ ఉన్న అకౌంట్స్ అన్నిటిని తీసిపడేశారు. నెక్స్ట్ మనకి హైదరాబాద్లో జాతర మండి అని చెప్పేసి ఒక మండి ఉంటుంది. మామూలుగా మండి అంటే అందరు కలిసి కూర్చొని తింటుంటారు కదా, భోజనం అందరూ ప్లేట్లో కూర్చొని తింటుంటారు. ఇక్కడ మనకి లోపలికి చెప్పులు ఎలో చేయరు. చెప్పులని మీరు బయట ఎడి చేసి లోపలికి వెళ్ళి మీరు పాస్పోర్ట్లు వేసుకొని కూర్చొని చక్కగా తినొచ్చు ఫ్యామిలీ తోటి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లూప్ హోల్ పట్టుకున్నాడు దొంగ. ఏం లూప్ హోల్ పట్టుకున్నారు, చెప్పులని బయట ఉంటున్నాయి, వీళ్ళందరూ లోపల కూర్చొని తింటున్నారు అని చెప్పేసి ఒక దొంగకి చెప్పుల మీద కన్ను పడింది. మనోడు వస్తాడు, రోజు చెప్పులు దొంగతనం వెళ్తున్నాడు. తర్వాత కంప్లైంట్స్ కూడా చాలా మంది ఇచ్చారనమాట ఓనర్స్కి, ఇలా చెప్పులు పోతున్నాయి మీ మండీకి వచ్చినప్పుడు అని చెప్పేసి. వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేసారు. చిన్నగా వాళ్ళకి బిజినెస్ తగ్గుతూ వస్తుంది, కలెక్షన్ తగ్గుతునేసరికి వాళ్ళకి అప్పుడు మళ్ళీ చెక్ చేశారు ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి. CCTV కెమెరాస్ పెట్టేసి మొత్తం చెక్ చేస్తే ఒకతనే ఈ చెప్పులన్నీ వస్తున్నారు, దొంగతనం చేసుకొని వెళ్తా ఉన్నాడు రోజు. ఫైనల్ గా మనోడి కోసం ఫీల్డింగ్ సెట్ చేసి ఒక రోజు పట్టుకొని పోలీసులను పిలిచి పోలీసులకు అప్పచెప్పారు. ఇదే ఇప్పుడు టెక్నాలజీ ఎపిసోడ్ మీరు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం 5 million చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మనం రేపటి టెక్నాలజీలో కొంత ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.